రాత్రి వైశాఖ పూర్ణిమ కాబట్టి కొంచెం ముందు బుద్ధుడికి సంబంధించి చెప్తున్నాం. వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ నాడు ఈ మాస్టర్స్ అందరూ కూడా హిమాలయాల్లో చేస్తారు. వాళ్ళకి ఇవ్వబడవలసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది జగత్తుకి ఇవ్వబడవలసినటువంటి బుద్ధుడి ద్వారా వస్తే దాన్ని స్వీకరించి ఈ రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా ఆ ప్రణాళిక బట్టి ఆధ్యాత్మికమైనటువంటి ముఖ్యంగా జీవితానికి సంబంధించినటువంటి ఈ ఉప ప్రణాళికలు ఏం వేసుకోవాలో వాళ్ళు వేసుకుని వాటిని వాళ్ళ శిష్య బృందం ద్వారా వాళ్ళు నడిపింప చేస్తారని చెప్పి పెద్దలు చెప్తారు. ఈ సంవత్సరం మొత్తంగా గత సంవత్సరాల్లోనూ కూడా మనం చేస్తున్నటువంటి సాధన బట్టి దాన్ని బట్టి కూడా మనకున్నటువంటి అర్హత బట్టి ఈ సమావేశంలో మనం కూడా పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. మనకి తెలిసే వరకు మన సూక్ష్మ శరీరం వెళ్ళి పాల్గొంటుంది. మనకి ఒక్కొక్కసారి మనం పాల్గొంటున్నటువంటి విషయం దాంట్లో మనం కూడా ఉన్నాము అనేటువంటి విషయం మనకి తెలియకపోవచ్చు. కొంత స్థాయి వచ్చిన తర్వాత దాన్ని కూడా మనకి తెలియజేస్తారు. మనం దాంట్లో ఏ రకమైనటువంటి భాగాన్ని స్వీకరించాలి అనేటువంటిది అప్పుడు వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సరే, ఇదంతా పక్కన పెడితే ఎందుకు ఈ రోజున ఇటువంటిది ఇంత జరగాలి, బుద్ధుడికి ఉండేటువంటి ప్రాముఖ్యం ఏంటి అంటే, భూమి మీద ఉండేటువంటి అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిణామం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి నడుస్తున్నటువంటి యుగం ఏదైతే ఉందో, నడుస్తున్నటువంటి కాలచక్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందివ్వడం కోసం అని చెప్పి ఈ భూమి మీద నుంచి వచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి జగద్గురువుగా ఎదిగినటువంటి మహానుభావుడు తేజో రాశి ఈ బుద్ధుడు. అంటే మానవమైనటువంటి జీవితం ఎంత క్షుద్రమైనటువంటి స్థాయిలో ప్రారంభమైనప్పటికీ కూడా, అంటే ఎంత అల్పమైనటువంటి స్థాయిలో ప్రారంభమైనప్పటికీ కూడా క్రమంగా వికాసాన్ని చెందుతూ ఏదో ఒక నాటికి ఈ జీవుడు లేదా ఈ ప్రాణి ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొంది తీరుతారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్పనలో అయి ఉండవచ్చు వాళ్ళకి, లేదా రాబోయేటువంటి కల్పనలో అవ్వచ్చు, రాబోయేటువంటి చక్రంలో అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అవ్వచ్చు. అయితే నిశ్చయంగా చెప్పబడేటువంటిది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గమ్యం అనేటువంటిది అలాగ ముందుకు సాగుతూనే ఉంటుంది. అది భగవంతుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. అంటే వాళ్ళు ఎంత అల్లరి చేసినా సరే క్లాస్లో మాస్టర్ ఏదో చిన్న శిక్షలు వేస్తూ ఉంటాడు, కానీ చివరి పరీక్ష రాసి బాగా రాసి వాళ్ళని కూడా పై క్లాసులో పంపించడం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఆ క్లాస్లో ఉంచేయడము అనేటువంటి దానికోసం ప్రయత్నం చేయడం. మరీ అత్యవసరమైనటువంటిది ఏదైనా కనుకొస్తే అలా ఉంచేయడము అనేటువంటిది ఏదైనా కనుకుంటే ఎప్పుడైనా జరగవచ్చు. కానీ వాళ్ళని కూడా మళ్ళీ పై క్లాసులో పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీంట్లో ఎవరు తొందరగా ఎక్కువ మార్కులతో వెళ్తారు, లేదా ఎవరు తక్కువ మార్కులతో వెళ్తారు అనేటువంటిది మాత్రమే తేడా. అంటే ఇటువంటి ప్రారంభంలో మనం అనుకుంటే ఒక ఎల్కేజీ నుంచి చివరి స్థాయి వరకు చేరినటువంటి వాళ్ళలో బుద్ధుడు పెంపుడైనటువంటి. అంటే ఏం చేస్తాడు బుద్ధుడు అంటే, మానవమైనటువంటి జీవితంలో ఉండేటువంటి ఆ అంతఃసూత్రం ఏదైతే ఉందో సాధనకి సంబంధించినటువంటిది దాన్ని అత్యంత సులభమైనటువంటి రీతిలో ఈ తర్వాత వచ్చేటువంటి తరములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందించడం అనేటువంటిది ఎలాగా అని చెప్పి ప్రయత్నము చేశారు. అంటే చాలా తీవ్రమైనటువంటి నియమములు కానీ, పూజలు కానీ, వ్రతములు కానీ, యజ్ఞములు కానీ, యాగములు కానీ ఇటువంటివన్నీ పక్కన పెట్టి వాటి యొక్క మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు చేరవలసినటువంటి స్థాయికి చేరినా సరే ఇంకా అసలు వేరే ఇంకొక రకమైనటువంటి మార్గం ఏమైనా ఉందా ఆ రకంగా కాకుండా అనేటువంటి దానికోసం ప్రయత్నం చేశాడు. అందుకని ఈయన నాస్తికుడు అని చెప్పాడు. అంటే వేదంలో చెప్పినటువంటి విషయములను ఆయన అంగీకరించలేదు అనేటువంటి దానికంటే కూడా ఏదైనా ఒక లెక్క ఉందంటే లెక్క చేయడానికి మనకి మాస్టర్ ఎవరో మన అక్కతో అన్న ఎవరో ఒక పద్ధతి చెప్తాడు. అయితే ఈ పద్ధతేనా ఈ సమాధానం రావడానికి వేరే పద్ధతి కూడా ఉంటుందా? ఒక్కోసారి మనం చేసేటువంటి పద్ధతి కఠినమైనటువంటి పద్ధతి అయిపోవచ్చు.
కానీ దానివల్ల కూడా సమాధానం రావచ్చు. ఒక్కోసారి సులభంగా ఉండొచ్చు మన పద్ధతి. అంటే ఎక్కువ మంది ఈ పద్ధతిలో ఈ లెక్కను చేసుకుని ఇలా వెళ్ళిపోతారు, దానికి ఇదిగో సమాధానం చక్కగా వస్తుంది అని జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇదే లెక్కను మనం వేరే రకంగా కూడా చేయవచ్చు. కొంతమందికి అలా వేరే రకంగా చేసినటువంటిది నచ్చవచ్చు, కొంతమందికి ఈ పద్ధతే బాగుండదు. ఈ వేరే రకంగా చేయడము అనేటువంటిది ఎప్పుడైతే ఎవరైనా చేస్తారో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పద్ధతి కంటే వేరుగా పెడతారు. కాబట్టి వాళ్ళు వేపాటువాదులు ఏంటున్నామో చూస్తాం. ఆ రకంగా బుద్ధుడు గమ్యాన్ని చేరడం అనేటువంటి దానికి ఆయన కొత్త మార్గంలో ఏవైనా ఉన్నాయా? కొత్త అంటే నిజానికి కొత్తమేమీ కాదు, ఉన్నటువంటి వాటిలోనే ఒక 2-3 చిన్న మార్పులు ఏమైనా ఉన్నటువంటి ఉన్నాయని ప్రయత్నం చేశాడు. ఎందుకని ప్రయత్నం చేశాడంటే తీవ్రమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఏదైతే ఉందో మానవుల్లో కనిపిస్తుంది. చిన్నతనం నుంచి మనిషి ఎదుగుతున్నప్పటి నుంచి చిట్టచివరి మరణించే వరకు కూడా ఒక దుఃఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. సుఖం అనేటువంటి దానికంటే దుఃఖం అనేటువంటిది ఎక్కువ అనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది? చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని కాకుండా మనం కొంత దుఃఖాన్ని, కష్టాన్ని, శోకాన్ని అనుభవించవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే దీనికి ఒక కారణం భగవంతుడు మన కర్మ అనేటువంటి పక్కన పెడితే ఏమిటి ఈ జన్మకి సంబంధించినంత వరకు వాటి ఉన్నాయా లేవా అనేటువంటి పక్కన పెట్టుకున్నాడు. అంటే పునర్జన్మలు అవి బౌద్ధంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే బుద్ధుడే తన పూర్వజన్మలో అన్నీ కూడా చెప్పాడు. అయితే వాటన్నింటినీ పక్కన పెడితే మనము ఈ జన్మకి సంబంధించినంత వరకు ఎందుకు దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అంటే మనం ఉండేటువంటి స్థితి ఏదైనా ఇంట్లో డబ్బు ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టామా, లేని వాళ్ళ ఇంట్లో పుట్టామా అనేటువంటివన్నీ పక్కన పెడితే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తాము అనేటువంటి ప్రశ్నకి సమాధానం కోసమైనా ప్రయత్నం చేశాడు. అంటే కొన్ని మన చేతుల్లో ఉన్నటువంటివి కాదు. ఉదాహరణకి రోగం. ఎవరు కూడా రోగాన్ని కోరి తెచ్చుకోరు. రోగం దీనివల్ల వస్తుంది అంటే అలాంటి దానికి దూరంగా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ స్వైన్ ఫ్లూ ఏదో అమెరికాలో వ్యాప్తి చెందుతుంది, అందరూ మాస్కులు పెడుతున్నాడంటే ప్రతివాడు మాస్కులు పెట్టుకునే చూస్తున్నాడు. కోరి రోగం ఎవరో తెచ్చుకురా, పెట్టుకోకపోతే ఏమవుతుంది అని చెప్పి. అంచేత కొన్ని రోగాలను మనం అలాగే చేసి కొన్ని దూరం చేసుకుంటాం. అయినా సరే మన ప్రయత్నం ఏమీ లేకుండానే కొన్ని రకాలైనటువంటి రోగములు కానిటువంటి వస్తున్నాయి. వాటి వల్ల బాధపడడం అనేటువంటి జరుగుతుంది. అంటే దాన్ని ఆపగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉండకపోయింది. తర్వాత ముసలితనం అనేటువంటి వస్తుంది. ఈ ముసలితనం అనేటువంటి దానివల్ల కలిగేటువంటి కొన్ని బాధలు కూడా మనకి ఉన్నాయి. మరణం అనేటువంటి వియోగం అనేటువంటి ఒక దుఃఖం అనేటువంటి ఉంది. ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటి? ఎక్కడ అసలు వీటన్నిటికీ ఒక మూలం అనేటువంటిది ఉంది అనేటువంటి దానికోసం ఆయన ప్రయత్నము చేశాడు. అయితే ఈ రకంగా చెప్పినటువంటి వాటికి సమాధానం అంటే రోగము లేనటువంటి స్థితిని పొందడం కానీ, మృత్యువు లేనటువంటి స్థితిని పొందడం కానీ, ముసలితనం లేనటువంటి స్థితిని పొందడం అనేటువంటిది కానీ జరుగుతుందని ఆయన చెప్పలేదు. కాకపోతే ఏం చెప్పాడంటే అంటే అవి ప్రాకృతికమైనటువంటి నియమాల వల్ల కొన్ని వచ్చేటువంటివి, అది మనం చేయగలిగినటువంటివేమీ కాకపోయిండొచ్చు. మిగిలినటువంటి దుఃఖాలు ఏవైతే ఉంటాయో ఈ దుఃఖముల విషయంలో అంటే ఇవి సహజంగా వచ్చేటువంటివి, మన చేతుల్లో లేనటువంటివి, వీటిని మనం అనుభవించగలపదు అంటే కొన్ని వాటిని పక్కన పెడితే మిగిలినటువంటి మనం నిత్యము అనుభవించేటువంటి దుఃఖంలో సగం మనం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం అని చెప్పి వాటికి ఆయన సమాధానం ఇస్తాడు. మొట్టమొదటి ఏమిటంటే మన ప్రవర్తన. ఆయన 3 విషయాలు మనం ముఖ్యంగా చెప్పాడు. మొదటిది ఏమిటంటే జ్ఞానం. అంటే ఏం చేయడము అనేటువంటిది మనకి మంచిది, ఏది చేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది. అంటే ఏది చేయడం మంచిది అంటే ఏదైనా సరే ఉత్తమమైనటువంటిది ఏదైతే ఉందో అది. దేంట్లో ఉత్తమమైనటువంటిది అంటే మాట. మనం మాట్లాడేటువంటి మాట చక్కగా ఉండాలి. ఎలా ఉండాలి? అవతల వాడిని నొప్పించకుండా ఉండాలి. తర్వాత సత్యమైనటువంటిదే చెప్పబడాలి. ఇటువంటివి చెప్పాడు. ఇది కనుక ఉంటే చెప్పేటువంటిది నిజమే చెప్పు, నొప్పించకుండా చెప్పు. వాడు పిల్లవాడు